హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ క్లాస్లో మనం డెలిగేట్స్ అంటే ఏంటో డిస్కస్ చేసాం కదా. ఈ క్లాస్లో వచ్చేసి కలెక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ రిమూవ్ దిస్ డెలిగేట్స్, రిమూవ్ దిస్ కోడ్ ఆల్సో, రిమూవ్ దిస్ వన్ అండ్ రిమూవ్ డెలిగేట్. ఓకే, సో కలెక్షన్స్ వచ్చేసి మనకు టూ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి. జనరిక్ కలెక్షన్స్, నాన్ జనరిక్ కలెక్షన్స్. జనరిక్ అండ్ నాన్ జనరిక్ కలెక్షన్స్. సో టూ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయన్నమాట మనకు. ఓకే, ఇప్పుడు ఈ కలెక్షన్స్లో నాన్ జనరిక్ కలెక్షన్స్లో ఏముంటాయి? దీంట్లో వచ్చేసి మనకు హ్యాష్ టేబుల్ ఉంటుంది. సారీ, హ్యాష్ టేబుల్. ఆ తర్వాత వచ్చేసి స్టాక్ ఉంటుంది, నెక్స్ట్ క్యూ ఉంటుంది, ఆ తర్వాత సార్టెడ్ లిస్ట్, ఓకే, తర్వాత ఎరే లిస్ట్. ఇవన్నీ వచ్చేసి మనకు నాన్ జనరిక్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జనరిక్లో వచ్చేసి లిస్ట్ ఉంటుంది, డిక్షనరీ ఉంటుంది, ఆ తర్వాత స్టాక్ ఉంటుంది, నెక్స్ట్ క్యూ ఉంటుంది. ఓకే, సో స్టాక్, క్యూ, డిక్షనరీ, తర్వాత సార్టెడ్ లిస్ట్. సో దీంట్లో కామన్గా స్టాక్ దీంట్లో ఉంటుంది, దీంట్లో ఉంటుంది, అదే సార్ట్ లిస్ట్. ఈ మూడు వచ్చేసి జనరిక్లో ఉంటుంది, నాన్ జనరిక్లో ఉంటుంది. ఆ డిఫరెన్షియేషన్ ఏముంటుందో మీకు క్లియర్గా చూపిస్తాను, డోంట్ వరీ. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ క్లాస్లో నేను ఏం చేస్తానంటే క్రియేటింగ్ ద వన్ మెథడ్, పబ్లిక్ వైడ్ మెథడ్. ఓకే, సో ఈ మెథడ్లో హౌ టు డిక్లేర్ హ్యాష్ టేబుల్. సో హ్యాష్ టేబుల్, సారీ, రిమూవ్ దిస్ వన్, హ్యాష్ టేబుల్ ht equal to new hash table డాట్ యాడ్. సో హ్యాష్ టేబుల్ డాట్ యాడ్ అనగానే ఇక్కడ మీరు చూసారా, నాకు ఇక్కడ వచ్చేసి ఆబ్జెక్ట్ కీ, ఆబ్జెక్ట్ వాల్యూ. కీ అంటే మన ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు, 1. సో అదేవిధంగా వాల్యూ వచ్చేసి 100, మీ ఇష్టం ఏదో ఒక వాల్యూ ఇచ్చేసేది. హ్యాష్ టేబుల్ టీ డాట్ యాడ్, నా వాల్యూ, సో కీ 2 ఇచ్చాను, వాల్యూ 200 ఇస్తున్నాం. నెక్స్ట్ హ్యాష్ టేబుల్ ఆబ్జెక్ట్ డాట్ యాడ్ 3,300. ఈ విధంగా మనకు కావాల్సిన ఎన్ని వాల్యూస్ కావాలంటే అన్ని వాల్యూస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది స్ట్రింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంటీజర్ వాల్యూస్. ఇక్కడ కూడా స్ట్రింగ్ ఉండొచ్చు, ఇంటీజర్ వాల్యూ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అనమాట. కంట్రోల్ కేడీ ప్రెస్ చేస్తే, కంట్రోల్ కేడీ ప్రెస్ చేశారంటే మీకు ఇది అలైన్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. నా హౌ టు ప్రింట్ దిస్ హ్యాష్ టేబుల్ వాల్యూస్. నా ఐ వాంట్ ప్రింట్ హ్యాష్ టేబుల్ వాల్యూస్. సో ఫర్ ఈచ్, use the for each. So I want to print these values where console dot write line. Okay, console dot write line, use the key and value. Item dot, now see item dot నాకు ఇక్కడ ఏం రాలేదు because we have to use the, okay, dictionary end point here. Sorry, dictionary base. So item in hash table ht. Now item dot, now see ఎప్పుడైతే item dot అన్నానో I want to print the key, sorry, dictionary entry, not base, dictionary entry. Now you can press item dot key and I want to print the value also, item dot value, item dot value, యాడ్ సెమీకోలన్. ఈ విధంగా మనకు హ్యాష్ టేబుల్ డిక్లేర్ చేసి దీంట్లో కావాల్సిన వాల్యూస్ని డిక్లేర్ చేసి ప్రింట్ చేస్తాం అనమాట. నౌ రన్ దిస్ అప్లికేషన్, వీల్ సీ ద, ఓకే, సో వీ హ్యావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్, రైట్? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసా ఈ మెథడ్ని కాల్ చేయాలి. నా ఓబీజే డాట్ మెథడ్, వీ నీడ్ టు కాల్ దిస్ మెథడ్. నౌ స్టార్ట్ అప్లికేషన్. సో ఈ విధంగా హ్యాష్ టేబుల్ డిక్లేర్ చేసి దాంట్లో కీ వాల్యూస్ని ఇస్తాం అనమాట. Now see, I'm able to print the key, I'm able to print the value. ఈ విధంగా మనకు హ్యాష్ టేబుల్ డిక్లేర్ చేసి కీ వాల్యూని ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఐఎమ్ యూజింగ్ ద సార్టెడ్ లిస్ట్ ఈక్వల్ టు న్యూ సార్టెడ్ లిస్ట్. ఈ సార్టెడ్ లిస్ట్ కూడా కీ వాల్యూనే ఉంటుంది, కాకపోతే ఇక్కడ ఏదైతే వాల్యూస్ యాడ్ చేస్తున్నామో ఈ యాడ్ చేసిన వాల్యూస్ని సార్ట్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 10 ఇచ్చాను వాల్యూ, ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను
30 ఇస్తున్నా. ఇక్కడ వచ్చేసి 20 ఇస్తున్నా. నౌ డిక్లేర్ ఫ్యూ మోర్ ఎలిమెంట్స్. కాపీ దిస్ వన్, పేస్ట్ హియర్. నౌ ఇక్కడ వచ్చేసి ఇది 50 ఇస్తున్నా వాల్యూ. ఆ తర్వాత ఇది 70 ఇస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి 90 ఇస్తున్నా. ఓకే. సో ఇట్లా మీరు చూసారంటే వాల్యూస్ అనేవి నేను జిగ్జాగ్ ర్యాండమ్గా ఇస్తున్నాను అనమాట. సో ఇది ఎప్పుడైతే వాల్యూ ప్రింట్ చేస్తుందో, ఈ ప్రింట్ చేసే టైంలో ఏం చేస్తుంది అంటే వాల్యూస్ని సార్ట్ చేసి అదే ప్రింట్ చేస్తుంది. ఇక్కడ చూడండి 10, 30, 20, ఓకే, 50, 70, 90. ఓకే, ఇట్లా ర్యాండమ్గా నాకు వాల్యూస్ అని ఒక ఆర్డర్ వైజ్గా లేవు. ఇవన్నీ ఆర్డర్ వైజ్గా ప్రింట్ చేస్తుంది. దీన్నే సార్టెడ్ లిస్ట్ అంటారు. నౌ రన్ దిస్ అప్లికేషన్, వీల్ సీ ద అవుట్పుట్. క్లిక్ ఆన్ కంటిన్యూ. నా చూసింది 10, 20, 30. ఓకే, ఇవన్నీ సార్ట్ చేసి వాల్యూస్ని ప్రింట్ చేసింది. దీన్నే సార్టెడ్ లిస్ట్ అంటారు. ఓకే, వాల్యూస్ని ఆటోమేటిక్గా సార్ట్ చేసి ప్రింట్ చేస్తారు కాబట్టి సార్టెడ్ లిస్ట్ అంటారు. హ్యాష్ టేబుల్ అనుకోండి, ఏదైతే వాల్యూ ఏదైతే మన ఆర్డర్ వైజ్ వచ్చేది సేమ్ ఆర్డర్లోనే ఉంటుంది. బట్ ఈ సార్ట్ లిస్ట్ యూజ్ చేస్తే వాల్యూస్ అనేది సార్ట్ చేసి యూజ్ చేస్తాం. దీన్ని నాన్ జనరిక్ కలెక్షన్. ఇప్పుడు దీన్ని జనరిక్ చేయాలనుకోండి, జస్ట్ ఇక్కడ టైప్ యాడ్ చేయాలి. ఇక్కడ ఇంట్ కామా ఇంట్, డేటా టైప్ ఏమి ఇచ్చాము, ఇంటీజర్ కామా ఇంటీజర్ కాబట్టి, సో ఇక్కడ ఏదైతే డేటా టైప్ ఇస్తామో సేమ్ అదే డేటా టైప్ ఇవ్వాలన్నమాట. ఓకే, ఈ విధంగా మనకు వాల్యూస్ అనేది ప్రింట్ చేస్తాం. ఓకే, నౌ ఐ వాంట్ where item in HT. Now run this application, we'll see the output. సో ఇట్లా టైప్ స్పెసిఫై చేస్తే దాన్ని ఏమంటారంటే జనరిక్ అంటారు. సో చూడండి, నాకు సేమ్ అవుట్పుట్ ప్రింట్ అయింది. ఇంతకుముందు ఏమో ఇక్కడ ఇంటి కామా ఇంటు లేదు, ఇప్పుడు ఏమో ఇంటి కామా ఇంట్ అని ఇచ్చాను. సో ఇక్కడ మీరు ఏదైతే డేటా టైప్ ఇస్తారో అదే డేటా టైప్ కీ ఇవ్వాలి, అదే డేటా టైప్ వాల్యూ కూడా ఇవ్వాలి. ఇక్కడ నేను స్ట్రింగ్ ఇచ్చాను అనుకోండి, సో ఇక్కడ స్ట్రింగ్ వాల్యూ పాస్ చేయాలన్నమాట. ఇంటి కామా స్ట్రింగ్ ఇచ్చాను అనుకోండి, ఇంటి కామా స్ట్రింగ్. సో ఇక్కడ చూడండి, నాకు వెంటనే కంపైల్ టైం ఎర్రర్ వచ్చేసింది. ఎందుకు? ఇక్కడ అన్ని ఇంటీజర్ వాల్యూస్ ఇచ్చాను. సో ఇప్పుడు నాకు స్ట్రింగ్ వాల్యూస్ కావాలి. ఐ వాంట్ టు గివ్ ద స్ట్రింగ్ వాల్యూస్. ఓకే, సో ఇప్పుడు నేను చూడండి స్ట్రింగ్ వాల్యూ ఇస్తున్నా 1, ఓకే, 2. ఇట్లా నేను కొంత ఏదో ఒక టెక్స్ట్ ఇచ్చాను. చూసారు, నాకు వెంటనే కంపైల్ టైం పోయింది. నౌ రన్ దిస్ అప్లికేషన్, విల్ సీ ద అవుట్పుట్, ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. క్లిక్ అన్న కంటిన్యూ. నా కీ వచ్చేసింది, అదేవిధంగా వాల్యూ కూడా వచ్చేసింది. సో దీన్ని టైప్ సేఫ్ అంటారు అనమాట. ఈ విధంగా టైప్ స్పెసిఫై చేస్తే దీన్నే జనరిక్ కలెక్షన్ అంటారు. ఈ టైప్ లేదనుకోండి నాన్ జనరిక్ కలెక్షన్ అంటారు, అంతే. సో వీ డిస్కస్డ్ వాట్ ఈస్ ద సార్ట్ లిస్ట్, వాట్ ఈస్ ద హ్యాష్ టేబుల్. నా వీల్ డిస్కస్ డిక్షనరీ. సో ఇక్కడ సేమ్ అది కూడా కీ వాల్యూనే ఉంటుంది. సో ఐఎమ్ పాసింగ్ ద డిక్షనరీ. ఓకే, నా యాడ్ డిక్షనరీ. సో డిక్షనరీ కూడా సేమ్ ఇది అనమాట, కీ వాల్యూ పేరే ఉంటుంది. సో ఇక్కడ మన ఇష్టం ఏ డేటా టైప్ కావాలంటే అదే డేటా టైప్. సో సేమ్ డిక్షనరీ, ఇక్కడ కూడా కీ వాల్యూ ఉంటుంది కాబట్టి నౌ రన్ దిస్ అప్లికేషన్, వీల్ సీ ద అవుట్పుట్. సో ఈ కీ వాల్యూ అనేది మన ఇష్టం, డేటా టైప్ మనం ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. చూడండి, ఇది సేమ్. కాకపోతే సార్ట్ లిస్ట్ ఏమో వాల్యూస్ సార్ట్ చేసి ప్రింట్ అయింది, డిక్షనరీలోనేమో సార్ట్ చేయకుండా ప్రింట్ అయింది. చూడండి, ఇక్కడ ఏదైతే ఆర్డర్లు ఇచ్చామో సేమ్ ఆర్డర్ ప్రింట్ అయింది. అదే సార్ట్ లిస్ట్ అయితే సో 10, 20, 30 అని ప్రింట్ అయింది. డిక్షనరీలోనేమో వాల్యూస్ సార్ట్ చేయకుండా ప్రింట్ అయ్యింది అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సార్ట్ లిస్ట్ అండ్ డిక్షనరీ. దీన్ని ఏమంటారంటే, ఇక్కడ కూడా టైప్ స్పెసిఫై చేసాం కాబట్టి దీన్ని జనరిక్ కలెక్షన్ అంటారు. నెక్స్ట్ వీ హ్యావ్ ఏ స్టాక్ అండ్ క్యూ. వీల్ సీ ద హౌ టు యూస్ ద స్టాక్ అండ్ క్యూ. చాలా సింపుల్. జస్ట్ రిమూవ్ దిస్ కోడ్. ఓకే, ఐఎమ్ యూజింగ్ ద స్టాక్ ఈక్వల్ టు న్యూ స్టాక్. సో ఈ స్టాక్లోకి ఎలిమెంట్స్ ఎలా యాడ్ చేయాలి? స్టాక్ డాట్ పుష్ అనే మెథడ్ ఉంటుంది. ఓకే, సో వీ కెన్ యాడ్ మల్టిపుల్ ఎలిమెంట్స్. స్టాక్ డాటా పుష్ 2, 3, 4. సో ఈ విధంగా మనకు ఎలిమెంట్స్ అనేది యాడ్ చేసుకుంటాం. నా కాపీ ది స్టాక్ ఆబ్జెక్ట్, పేస్ట్ హియర్. ఈ స్టాక్లో మనకి కీప్ వాల్యూ ఉంటుంది, ఓన్లీ వాల్యూ ఒకటే ఉంటుంది కాబట్టి సో దీంట్లో వచ్చేసి ఒకటే డైరెక్ట్గా ఐటమ్ అనే ప్రింట్ చేస్తాం అనమాట. నా ప్రింట్ ఐటమ్. సేవ్ దిస్ వన్. ఇక్కడ చూసారా? సో ఈ స్టాక్ అంటే ఏంటంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్లో యాడ్ చేసిన వాల్యూ ఫస్ట్ వస్తుంది అనమాట. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, దీన్నే ఫిఫో అంటారు. నా రన్ దిస్ అప్లికేషన్, వీల్ సీ ద అవుట్పుట్. క్లిక్ ఆన్ కంటిన్యూ. సో ఇప్పుడు మీరు చూడండి, క్లిక్ ఆన్ కంటిన్యూ. సో ఇక్కడ లాస్ట్ ఏదైతే యాడ్ చేసానో అది ఫస్ట్ వచ్చింది. ఇక్కడ యాక్చువల్గా 1, 2, 3, 4 in రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అయింది. దీన్నే స్టాక్ అంటారు. సో ది స్టాక్ని మరో పేరు ఏంటంటే లిఫో అంటారు. లిఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ యాడ్ చేసిన వాల్యూ ఫస్ట్ ప్రింట్ అయింది. దీన్నే
స్టాక్ అంటారు. ఇది నాన్ జనరిక్ కలెక్షన్. ఇప్పుడు దీన్ని జనరిక్ చేయాలంటే ఏం లేదు. ఇక్కడ టైప్ స్పెసిఫై చేయండి. ఇక్కడ ఇంట్ అని ఇచ్చాననుకోండి. సో, స్మాల్ ఇంట్ అని రాయాలి. క్యాపిటల్ రాకూడదు. ఇంట్. సో, ఇక్కడ టైప్ స్పెసిఫై చేస్తేనేమో జనరిక్ అవుద్ది. టైప్ స్పెసిఫై చేయకపోతే నాన్ జనరిక్ అవుద్ది. చాలా సింపుల్ అనమాట. ఈ విధంగా ఇప్పుడు చూసారా? ఆటోమేటిక్‌గా మనకు జనరిక్ కలెక్షన్ అయిపోయింది. నౌ రన్ దిస్ అప్లికేషన్ వి విల్ సీ ద అవుట్‌పుట్. క్లిక్ ఆన్ కంటిన్యూ. ఓకే. ఇట్ ఈస్ వర్కింగ్ యాస్ ఎక్స్‌పెక్టెడ్. ఇక్కడ మీరు టైప్ స్ట్రింగ్ ఇచ్చారనుకోండి. సో, వి హావ్ టు యాడ్ స్ట్రింగ్ వాల్యూ. ఇంటీజర్ ఇచ్చాం కాబట్టి ఇంటీజరు. స్ట్రింగ్ ఇస్తే స్ట్రింగ్. చూడండి నాకు వెంటనే కంపైల్ టైమ్ ఎర్రర్ వచ్చేసింది. నౌ యాడ్ స్ట్రింగ్ వాల్యూస్. ఐ యామ్ యాడింగ్ ద స్ట్రింగ్ వాల్యూస్ హియర్. హలో. ఓకే. సేవ్. నౌ స్టార్ట్ దిస్ అప్లికేషన్. క్లిక్ ఆన్ కంటిన్యూ. నౌ సీ హలో ఈస్ ప్రింటెడ్. సో, దీన్నే స్టాక్ అంటారన్నమాట. ఇక టైప్ స్పెసిఫై చేస్తేనేమో జనరిక్ అవుద్ది. టైప్ స్పెసిఫై చేయకపోతేనేమో నాన్ జనరిక్ అవుద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇలాగే క్యూ అని కూడా ఉంటుంది. వీ హ్యావ్ టు యూస్ ద క్యూ అండ్ యాడ్ సేమ్ సింటాక్స్. ఓకే. క్యూ. సో, ఇక్కడ క్యూలో మనకు వచ్చేసి మెథడ్ వచ్చేసి ఎన్క్యూ అని ఉంటుంది అనమాట. పుష్ మెథడ్ ఉండదు. వాల్యూస్ యాడ్ చేయాలంటే వీ హ్యావ్ టు యూస్ ఎన్క్యూ. remove this one, add enqueue method. Enqueue. Copy this one, paste here, paste here, and then paste here. దీన్నే క్యూ అంటారు. క్యూ అంటే ఏం లేదు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఓకే. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. దీన్నే ఫిఫో అంటారు. సో, ఇదేం చేస్తుందంటే ఫస్ట్లో మనం ఏదైతే ఎలిమెంట్స్ యాడ్ చేస్తాం సేమ్ అదే వస్తుంది అనమాట. 1 2 and this is a 3, this is a 4. సేవ్ దిస్ వన్. ఈ క్యూలో ఏం చేస్తున్నాము, వాల్యూస్ వచ్చేసి ఓకే. సో, 1 2 3 4 ఇచ్చాను. ఇక్కడ ఏదైతే ఆర్డర్ ఇచ్చానో అదే ఆర్డర్లో వాల్యూస్ ప్రింట్ అవుతాయి. నౌ స్టార్ట్ దిస్ అప్లికేషన్. విల్ సీ ద అవుట్పుట్. క్లిక్ ఆన్ కంటిన్యూ. చూడండి నా సేమ్ ఆర్డర్లో ఏదైతే ఆర్డర్ ఇచ్చానో అదే ఆర్డర్లో వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. ఇక్కడ ఇంట్ ఇచ్చారనుకోండి, ఇంటీజర్ వాల్యూస్ని యాడ్ చేస్తాం స్ట్రింగ్ బదులు అంతే. సో, ఇక్కడ డేటా టైప్ స్పెసిఫై చేస్తేనేమో జనరిక్ అవుద్ది. డేటా టైప్ స్పెసిఫై చేయకపోతే నాన్ జనరిక్ అయిపోద్ది అనమాట. దీన్నే స్టాక్ క్యూ అంటారు. ఆ తర్వాత వచ్చేసి మనకి లిస్ట్ అని ఉంటుంది. ఈ లిస్ట్లో కూడా జస్ట్ రిమూవ్ దిస్ వన్, యాడ్ లిస్ట్. ఓకే. లిస్ట్ అండ్ హియర్ ఆల్సో యాడ్ లిస్ట్. ఈ లిస్ట్లో వచ్చేసి మెథడ్ మనకు యాడ్ మెథడ్ ఉంటుంది. ఓకే. యాడ్ యాడ్. సో, ఈ విధంగా లిస్ట్లో మనకు కావాల్సిన ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చాం కాబట్టి స్ట్రింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తాం. ఇంటీజర్ ఇస్తే ఇంటీజర్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తాం. సో, ఇవన్నీ ఏంటంటే డైనమిక్‌గా మనకు మల్టిపుల్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే. దీన్నే జనరిక్ కలెక్షన్ అంటారు. రిమూవ్ దిస్ వన్. నౌ రన్ దిస్ అప్లికేషన్. విల్ సీ ద అవుట్పుట్ వర్కింగ్ ఆర్ నాట్. క్లిక్ ఆన్ కంటిన్యూ. నౌ సీ వి ఆర్ ఏబుల్ టు ప్రింట్ ద వాల్యూస్. సో, ఇక్కడ టైప్ మీరు ఇంటీజర్ ఇస్తే ఇంటీజర్ వాల్యూస్ యాడ్ చేస్తాం. స్ట్రింగ్ ఇస్తే స్ట్రింగ్ వాల్యూస్ యాడ్ చేస్తాం అన్నమాట. లాస్ట్ వన్ వచ్చేసి ఎరే లిస్ట్ అంటారు. ఎరే లిస్ట్. ఎరే లిస్ట్. ఎరే లిస్ట్. యాడ్ ఎరే లిస్ట్. దీన్ని నాన్ జనరిక్ కలెక్షన్ అంటారు. సో, ఈ ఎరే లిస్ట్‌లో ఏం చేస్తామంటే మన ఇష్టం, దీంట్లో ఇంటీజర్ వాల్యూస్ యాడ్ చేయొచ్చు, స్ట్రింగ్ వాల్యూస్ యాడ్ చేయొచ్చు, ఏది కావాలంటే అది యాడ్ చేయొచ్చు అనమాట. నా గివింగ్ ద నేమ్ యాస్ అ లిస్ట్. ఆబ్జెక్ట్ నేమ్ మన ఇష్టం, ఏ నేమ్ అయినా ఇవ్వండి. ఓకే. కాపీ ద లిస్ట్. సారీ, కాపీ లిస్ట్, పేస్ట్. సో, ఇక్కడ కూడా మనకు లిస్ట్ కాబట్టి వి హ్యావ్ టు యాడ్ అ లిస్ట్. సో, ఈ లిస్ట్‌లో మనకి ఏ డేటా టైప్ కావాలంటే ఆ డేటా టైప్ వాల్యూస్ యాడ్ చేసుకోవచ్చు. లిస్ట్ డాటా 100. సో, చూడండి నేను స్ట్రింగ్ వాల్యూస్ యాడ్ చేశాను. అదేవిధంగా లిస్ట్ ఇంటీజర్ వాల్యూస్ యాడ్ చేశాను. నెక్స్ట్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్. బూలియన్ వాల్యూ యాడ్ చేశాను. నెక్స్ట్ లిస్ట్ డాటా యాడ్ సమ్ డెసిమల్ వాల్యూస్ 300,555. సో, ఇప్పుడు మీరు చూసారా డిఫరెంట్ డేటా టైప్ వాల్యూస్ యాడ్ చేశాను లిస్ట్‌లో. ఎరే లిస్ట్ అనమాట. సో, ఈ ఎరే లిస్ట్‌లో ఏంటంటే ఏ డేటా టైప్ వాల్యూస్ కావాలన్నా మల్టిపుల్ డేటా టైప్ వాల్యూస్‌ని యాడ్ చేస్తాం. ఓకే. ఇది నాన్ జనరిక్ కలెక్షన్. సో, రియల్ టైమ్‌లో ఎక్కువగా లిస్టు, ఎరే లిస్టు, డిక్షనరీ ఈ 3 బాగా యూజ్ చేస్తాం. స్టాకు, క్యూ, సార్ట్ లిస్టు, ఓకే, హ్యాష్ టేబుల్ ఇవి పెద్దగా ఏమి యూజ్ చేయము. డోంట్ వరీ అబౌట్ ఆన్ దట్. ఇప్పుడు అప్లికేషన్ రన్ చేయండి. విల్ సీ ద అవుట్పుట్. నౌ క్లిక్ ఆన్ కంటిన్యూ. Now see we are able to print the
స్ట్రింగ్ వాల్యూస్, ఇంటీజర్ వాల్యూ, బూలియన్ అండ్ డెసిమల్ వాల్యూస్. సో ఈ అరే లిస్ట్లోకి మనకు ఏ డేటా టైప్ వాల్యూస్ కావాలంటే ఆ డేటా టైప్ వాల్యూస్ని యాడ్ చేస్తాం అనమాట. దీన్నే జనరిక్ అండ్ నాన్ జనరిక్ కలెక్షన్స్ అంటారు. సో we will discuss a new topic on a next video. Okay friends, thanks for watching the video. Have a nice day.